ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఒక అతను బ్యాడ్మింటన్ ఆడుతూ ఇలా నడుచుకుంటూ వెళ్ళి అక్కడికక్కడ అలా పడిపోయాడు. చాలా భయం వేస్తుంది చూస్తే అలాంటి కేసెస్. వన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం పేషెంట్కి. ఇప్పుడు మీన్స్ లైఫ్ స్టైల్ ప్రకారం కొలాప్స్ తర్వాత సడన్ డెత్ రావడానికి ఇంపార్టెంట్ రీజన్. చాలాసార్లు ఇలా గుండె జారుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఎస్, దాన్ని ఏమంటారు సార్? అది ఎందుకు జరుగుతుంది? సింకింగ్ సెన్సేషన్ వల్ల మీన్స్ బీటింగ్ బాగా ఫాస్ట్గా ఉంటే, లేకపోతే బీపీ. క్యాఫీన్ తీసుకున్న కొంతమందికి వెంటనే ఆ రోజు గుండె జడ రావడం, అది సీరియస్ ఇష్యూనా లేకపోతే పడట్లేదు అనుకోవాలా? కొంతమందికి హార్ట్లో ఎక్స్ట్రా వైర్ ఉంటే, ఎక్స్ట్రా వైర్ మీన్స్ వీ కాల్ ఎస్ అ నార్మల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ టైంలో కొంచెం మూడ్ స్వింగ్స్ యాజ్ వెల్ యాజ్ బీటింగ్స్. స్మోకింగ్ వల్ల ప్లాక్ వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, ఇది వస్తుంది, మనకి ఆర్టరీస్ బ్లాక్ అయిపోతాయి, అది ఇది అంటాం. బట్ వీ నో లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ చాలామంది ఎక్కువ స్మోక్ చేస్తారు, వాళ్ళకేం కాలేదు. ఇప్పటివరకు వీ హ్యావ్ సీన్ స్మోకింగ్ చేసుకుంటే రెండు రకాల ప్రాబ్లం ఉంటుంది. వన్ ఈజ్ గుండెకి. నేను జస్ట్ ఓన్లీ 1 or 2 years తర్వాత నేను ఆఫ్ చేసిన తర్వాత వచ్చింది. సో స్మోకింగ్ చేంజ్ ద మిల్యూ ఆఫ్ ద. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మామూలుగా గుండె జబ్బుకి సంబంధించి మనం మాట్లాడుకున్నప్పుడు కొలెస్ట్రాల్ పెరిగిపోయింది, ఆహార అలవాట్లు మార్చుకోండి, హాయిగా నిద్రపోండి, ఎక్సర్సైజ్ చేయండి, ఇవే కదా వింటూ ఉంటాం. కానీ ఎక్సర్సైజ్ చేస్తూ, స్పోర్ట్స్ ఆడుతూ, అసలు ఏ విధమైన రికార్డ్ హిస్టరీ లేకుండా కూడా అక్కడికక్కడ కుప్పకూలి మరణించిన వాళ్ళ విషయాలు చూస్తే ఇదేమిటిది, గుండె జబ్బు ఇలా కూడా వస్తుందా అనిపిస్తుంది. ఇవాళ మనం ఇంకొక బ్రాంచ్ ఆఫ్ కార్డియాలజీ, ఎలక్ట్రోఫిజియాలజీ గురించి మాట్లాడబోతున్నాం. నిజంగా ఎందుకు ఇలాంటి అకస్మాత్ మరణాలు సంభవిస్తాయని చెప్పి వీ హ్యావ్ విత్ అస్ అ వెరీ ఎమినెంట్ ఎక్స్పీరియన్స్డ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ ఫ్రమ్ కేర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, డాక్టర్ అశుతోష్ కుమార్ గారు. ఆయన 20 ఏళ్ల అనుభవంలో అనేక కేసెస్ చూశారంటే వీటితో సంబంధం లేకుండా కూడా గుండె జబ్బు ఉండే కేసెస్. డాక్టర్ అశుతోష్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. నమస్తే సార్. సార్, మీరు మొన్న చూసుంటారు, ఒక అతను బ్యాడ్మింటన్ ఆడుతూ ఇలా నడుచుకుంటూ వెళ్ళి అక్కడికక్కడ అలా పడిపోయాడు. చాలా భయం వేస్తుంది చూస్తే అలాంటి కేసెస్. ఇవి ఎందుకు జరుగుతాయి సార్? దీనికి వన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం పేషెంట్కి. ఇప్పుడు మీన్స్ లైఫ్ స్టైల్ ప్రకారం, లేకపోతే ఫుడ్కి టైమింగ్ ప్రకారం. దీస్ ఆర్ 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఈ విషయంలో డిస్కషన్ అవ్వలేదు. యూజువల్గా సడన్గా కొలాప్స్ తర్వాత సడన్ డెత్ రావడానికి ఇంపార్టెంట్ రీజన్ హార్ట్కి ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉంటుంది. వీ కాల్ యాజ్ రిథమ్ ప్రాబ్లమ్స్. సో రిథమ్ ప్రాబ్లం మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీన్స్ 40 పైన ఉంటే, మీన్స్ 40 years పైన ఉంటే యూజువల్గా గుండెకి బ్లాక్ వల్ల ఉండొచ్చు. బట్ అండర్ 40 yearsలో పేషెంట్కి హార్ట్కి మసిల్స్లో మీన్స్ వీ కాల్ యాజ్ ఎ కార్డియోమయోపతి, లేకపోతే పేషెంట్కి ఎలక్ట్రికల్ ప్రాబ్లం వీ కాల్ యాజ్ ఎ చెనలోపతిస్, లేకపోతే ఎలక్ట్రికల్ ప్రాబ్లం. సో ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉంటే ఎప్పుడైనా ఆడిన టైంలో అది ట్రిగర్ అవ్వచ్చు. సో దేర్ ఆర్ సమ్ కండిషన్, అప్పుడు ఇది ట్రిగర్ ఉంటే పేషెంట్కి సమ్ లీథల్ రిథమ్ ప్రాబ్లం వస్తుంది. వీ కాల్ యాజ్ ఎ వెంట్రికులర్ టెకికార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్. ఇది చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ ఫాస్ట్గా నడిచినప్పుడు ఆ టైంలో గుండె పూర్తిగా ఆగిపోతుంది. విదిన్ 10 to 30 seconds పేషెంట్ కొలాప్స్ అయిపోతారు. ఆ టైంలో వెంటనే సిపిఆర్ చేసుకుంటే, లేకపోతే షాక్ ఇస్తే సమ్ పేషెంట్ మేబీ 50 to 70% పేషెంట్ క్యాన్ బి రికవర్డ్. బట్ ఇది 1 minute దాటిన తర్వాత దీనికి మీన్స్ మళ్ళీ రావడానికి అవకాశం బాగా తక్కువ ఉంటుంది. సో ఎలక్ట్రికల్ ప్రాబ్లంకి అవ్వాలి. ఇలాగే వన్ పేషెంట్ విదిశాలో షీ వాజ్ డాన్సింగ్, ఆ టైంలో షీ కొలాప్స్ అయిన తర్వాత పీపుల్ వాజ్ థింకింగ్ ప్రాబ్లీ షీ హ్యాస్ ఫెల్ డౌన్. She didn't fall down, and at least around 2 minutes వరకు nobody has come to give us CPR. ఫ్యామిలీలో దీనికి 12-year బ్రదర్ who was her name was I think some Jain. Her brother has died at age of 12 years. సో ఫ్యామిలీలో ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఉన్నాయి. మీన్స్ బ్రదర్ has died suddenly at age of 12 years, and then the sister is again dying at age of around 23 years. So there is a ఫ్యామిలీలో జెనెటికల్ ప్రాబ్లం ఉండొచ్చు. సో జెనెటికల్ ప్రాబ్లమ్ చెక్ చేసుకుంటే సమ్ ట్రిగర్స్ ఆర్ దేర్ దట్ వీ కెన్ ప్రివెంట్. అండ్ సమ్ టైమ్ ద డిజీజెస్ ఆర్ మీకు మెడిసిన్ లేకపోతే వేరే విధంగా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వీ కాల్ యాజ్ ఈపీ స్టడీ చేసుకుని దీనికి ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్కి తెలుసుకోవాలి. కొంతమందికి పేషెంట్కి డివైస్ పెట్టుకోవాలి డిపెండింగ్ అపాన్ డయాగ్నోసిస్ ఏమవుతుంది. సో బ్లాక్స్
ఒక కారణం ఉండొచ్చు. బట్ వితౌట్ బ్లాక్స్ బి పేషెంట్కి ఎలక్ట్రికల్ ప్రాబ్లం వల్ల సడన్ కొలాప్స్ అండ్ సడన్ డెత్ అయిపోవచ్చు. చాలా భయానకంగా ఉంటుంది సార్. బికాస్ మామూలుగా మెజరబుల్ రిపోర్ట్స్లో కనిపించే ప్రాబ్లమ్స్ అయితే ఏదో జాగ్రత్తలు తీసుకోవచ్చు. మరి వీటికి ఏమైనా ప్రీ సిమ్టమ్స్ ఉంటాయా, జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ కాకుండా? యూజువల్గా 2 ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ఉంటుంది. వన్ దడ టైంలో దడ మీన్స్ నార్మల్గా మీకు నాకు బీటింగ్స్ నడుస్తుంది, బట్ ఇది తెలియట్లేదు. వీఆర్ మోర్ అన్అవేర్ అబౌట్ అవర్ బీటింగ్స్. ఎప్పుడైనా మీకు బీటింగ్స్ అనిపిస్తే వి కాల్ ఎస్ అ దడ మీన్స్ ఇప్పుడు యూజువల్గా అవుట్ ఆఫ్ వే స్ట్రెయిన్ చేసుకుంటే వస్తుంది, ఫీలింగ్ రావచ్చు. బట్ వితౌట్ మీన్స్ మీరు కూర్చుంటారు, పని చేస్తుంటే దడ స్టార్ట్ అయింది. దడ పాటు ఎప్పుడైనా గిడినెస్ ఉంటే దిస్ ఈజ్ అ వార్నింగ్ సిమ్టమ్. మీన్స్ దడ బి వచ్చింది, గిడినెస్ బి వచ్చింది, మీన్స్ బ్రెయిన్కి సర్క్యులేషన్ కొంచెం తగ్గుతుంది, ఆ టైంలో సిమ్టమ్ వస్తుంది. ఇలాగే ఉంటే ఇలాగే పేషెంట్స్కి అప్పుడు ఫెయింటింగ్ అండ్ కొంతమందికి కొలాప్స్ అండ్ కార్డిక్ అరెస్ట్ అవ్వచ్చు. సో యూజువల్గా ఫేటల్ రిథమ్స్ ప్రాబ్లం వల్ల ఇలాగే ఉండొచ్చు. ఎల్డర్లీ పేషెంట్లో చాలా కామన్. పేషెంట్ ఆర్ గోయింగ్ టు వాష్రూమ్, అక్కడ కొలాప్స్ అయ్యారు, దే థింక్ we slipped there, but nobody is able to see what exactly happened. And ఆ పేషెంట్లో ఇది బీటింగ్స్కి మీన్స్ యూజువల్గా వీ కాల్ ఈవెన్ PSVT మీన్స్ వెరీ కామన్ రిథమ్ ఆఫ్ పాపులేషన్ విచ్ ఇస్ ప్రెజెంట్ అరౌండ్ 0.1 to 1%. అది ఈ వయసులో ఉంటే బీపీ వెంటనే పడిపోతే పేషెంట్కి ఫ్రాక్చర్ అవుతుంది. ఫ్రాక్చర్కి ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత పేషెంట్ ఈజ్ డిశ్చార్జ్ హోమ్, ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. ఇంట్లో మళ్ళీ ఇది ఎపిసోడ్ జరిగిన తర్వాత పేషెంట్ హ్యాస్ డైడ్. రైట్ సార్. ఇది కంటిన్యూ చేస్తూ చాలాసార్లు ఇలా గుండె జారుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఎస్, దాన్ని ఏమంటారు సార్? అది ఎందుకు జరుగుతుంది? బికాస్ యూ ఫీల్ యువర్ హార్ట్ ఇస్ స్లిప్పింగ్ డౌన్ అండ్ యూ ఫీల్ అ డెలిబరేట్ బీట్, థంప్. సో దిస్ ఈజ్ కాల్డ్ సింకింగ్ సెన్సేషన్ వల్ల మీన్స్ బీటింగ్ బాగా ఫాస్ట్గా ఉంటే, లేకపోతే బీపీ సడన్గా పడిపోతే, బీపీ మెల్లిగా తగ్గితే బాడీ విల్ స్టార్ట్ యాక్టివేటింగ్ ద వాట్ యు కాల్ రిఫ్లెక్స్ సిస్టమ్ యాక్టివేట్ చేస్తుంది, మీన్స్ అడాప్టేషన్స్. బట్ ఇది సడన్గా ఎప్పుడైనా ఉంటే ఆ టైంలో కొంతమందికి ఇది సింకింగ్ సెన్సేషన్, స్వెట్టింగ్ విల్ బి ప్రొఫ్యూస్ స్వెట్టింగ్. హీ విల్ సే తడిసిపోతుంది, మీన్స్ హీ వాస్ టోటలీ అవుట్ ఆఫ్ స్వెట్. ఇలాగే సిమ్టమ్స్ ఆర్ వెరీ కామన్ ఆర్ వెరీ సివియర్ సిమ్టమ్ ఆఫ్ రిథమ్ ప్రాబ్లమ్. ఇలాగే ఉంటే యూ హ్యావ్ టు నాట్ ఓన్లీ గో టు ద కార్డియోలజిస్ట్ ఓన్లీ సీ ఫ్రమ్ ద యాంగిల్ ఆఫ్ ఇంటర్వెన్షన్, మీన్స్ దీనికి స్టెంటింగ్ చేయాలి, బ్లాక్స్ ఉన్నాయి, హార్ట్కి పంపింగ్ ఎలా ఉంది. బట్ ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్ విచ్ మోస్ట్ ఆఫ్ టైమ్ గెట్ నెగ్లెక్టెడ్, బికాస్ దీనికి డాక్టర్స్ చాలా తక్కువ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు కౌంట్, ఇట్ మే బి నాట్ మోర్ దాన్ 50 or 60 people all over India for 1.4 billion. So there is a disproportionate ratio and it is not available everywhere. ఇవాళ చాలా విషయాలు తెలుసుకున్నాం డాక్టర్ అశోష్ కుమార్. గుండె అబ్నార్మల్గా కొట్టుకుంటే ఇదేదో వాళ్ళకి ఏదో మంచి విషయాలు తెలిసి ఒక సంతోషం వేసింది అని మాత్రమే కాదు, తప్పకుండా ఈ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్కి తేడా కొడుతుందని గ్రహించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అశోష్ కుమార్. నమస్తే. ఎక్సర్సైజ్ చేస్తూ, స్పోర్ట్స్ ఆడుతూ, అసలు ఏ విధమైన రికార్డ్ హిస్టరీ లేకుండా కూడా అక్కడికక్కడ కుప్పకూలి మరణించిన వాళ్ళ విషయాలు చూస్తే ఇదేమిటిది, గుండె జబ్బు ఇలా కూడా వస్తుందా అనిపిస్తుంది. ఇవాళ మనం ఇంకొక బ్రాంచ్ ఆఫ్ కార్డియాలజీ, ఎలక్ట్రోఫిజియాలజీ గురించి మాట్లాడబోతున్నాం. నిజంగా ఎందుకు ఇలాంటి అకస్మాత్ మరణాలు సంభవిస్తాయని చెప్పి వీ హ్యావ్ విత్ అస్ అ వెరీ ఎమినెంట్ ఎక్స్పీరియన్స్డ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ ఫ్రమ్ కేర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, డాక్టర్ అశుతోష్ కుమార్ గారు. ఆయన 20 ఏళ్ల అనుభవంలో అనేక కేసెస్ చూశారంటే వీటితో సంబంధం లేకుండా కూడా గుండె జబ్బు ఉండే కేసెస్. డాక్టర్ అశుతోష్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. సో సార్, మనకు కామన్గా లైఫ్ స్టైల్లో తీసుకునే కొన్ని పదార్థాలు, వాటితో టాకికార్డియా ఎంతవరకు ముడిపడి ఉంది, కనెక్ట్ అయి ఉంది మాట్లాడదాం. క్యాఫీన్, ఎక్కువ బ్లాక్ కాఫీ 2 cups a day అని అంటున్నారు అందరు ఇప్పుడు. బట్ యాక్చువల్లీ క్యాఫీన్ తీసుకున్న కొంతమందికి వెంటనే ఆ రోజు గుండె జడ రావడం, అది సీరియస్ ఇష్యూనా లేకపోతే పడట్లేదు అనుకోవాలా? సో యూజువల్గా దడ, కాఫీ అండ్ ఈవెన్ కఫ్ సిరప్స్ యూజువల్గా మీరు చూసారు. ఆఫ్టర్ కఫ్ అండ్ కోల్డ్ ఇఫ్ సంబడి 2 సార్లు 3 సార్లు తీసుకుంటే ఒక టైంలో దడ వచ్చేస్తుంది. దిస్ అ వెరీ వీ కాల్ ఎస్ అ కామన్ సిమ్టమ్ అండ్ ప్రొవోక్డ్ సిమ్టమ్. బట్ కొంతమంది బాగా సెన్సిటివ్గా ఉంటారు, కొంతమందికి హార్ట్లో ఎక్స్ట్రా వైర్ ఉంటాయి. ఎక్స్ట్రా వైర్ మీన్స్ వీ కాల్ ఎస్ అ paroxysmal supraventricular tachycardia. ఇలాగే కండిషన్లో ఇట్ గెట్ ట్రిగర్డ్. ఆయనకి దడ రెండు కండిషన్లో వస్తుంది. వన్, ఇది టీ కాఫీ ఎక్కువ తాగితే ఆ టైంలో ప్రొవోక్ అయిపోతుంది, బీటింగ్స్ హీ ఆర్ షీ విల్ బి గెటింగ్. కొంతమందికి పీరియడ్స్ టైంలో ఇది యాక్టివేట్ అయిపోతుంది, దడ ఎక్కువ వస్తుంది.
సో నార్మల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ టైంలో కొంచెం మూడ్ స్వింగ్స్ యాజ్ వెల్ యాజ్ బీటింగ్స్ రావచ్చు, బట్ అన్ప్రొవోక్డ్గా ఉంటే మీన్స్ మీరు యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ రీజన్, మీ కారణం లేకుండా దడా స్టార్ట్ ఉంటే దట్ షుడ్ బి ఆల్వేస్ అండ్ ఆల్వేస్ టేకన్ వెరీ సీరియస్లీ. అది రిథమ్కి క్లియర్ కట్ సిమ్టమ్ మీన్స్ వితౌట్ మీ యు ఆర్ డూయింగ్ యువర్ జాబ్ ఆన్ సడన్గా బీటింగ్ ఫీలింగ్ అవుతుంది అండ్ దెర్ ఇస్ నో మెంటల్ ఎంజైటీ, అది ఉంటే సటన్గా మీకు ఎలక్ట్రోఫిజియాలజిస్ట్కి చూపించుకోవాలి. రెండోది సార్, కామన్గా చాలామంది క్రానిక్ స్మోకర్స్ చూస్తాం. స్మోకింగ్ వల్ల ప్లాక్ వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, ఇది వస్తుంది, మనకి ఆర్టరీస్ బ్లాక్ అయిపోతాయి, అది ఇది అంటాం. బట్ వీ నో లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ చాలామంది ఎక్కువ స్మోక్ చేస్తారు, వాళ్ళకి ఏం కాలేదు. దిస్ ఇస్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్, బట్ దీనికి 2 ఇన్సైట్స్ ఉన్నాయి. వన్ ఇన్సైట్, ఇప్పటి వరకు వీ హ్యావ్ సీన్ స్మోకింగ్ చేసుకుంటే 2 రకాల ప్రాబ్లం ఉంటుంది. వన్ ఈజ్ గుండెపోటు కొంతమందికి వస్తుంది, అండ్ దే సే దట్ నేను జస్ట్ ఓన్లీ 1 or 2 year తర్వాత నేను ఆఫ్ చేసిన తర్వాత వచ్చింది. సో స్మోకింగ్ చేంజ్ ద మిల్యూ ఆఫ్ ద బ్లడ్ క్లాటింగ్కి అవకాశం ఎక్కువ అయిపోవచ్చు. అండ్ ఎనీ స్ట్రెస్, యూజువల్గా స్మోకింగ్ అండ్ స్ట్రెస్ ఆర్ ఇంటర్లింక్డ్. సో ఇఫ్ యు ఆర్ స్టాపింగ్ స్మోకింగ్ అండ్ మీకు స్ట్రెస్ నడుస్తుంది, ఇట్ మే బీ రీజన్ ఫార్ క్లాట్ ఫార్మేషన్. అది క్లాట్ ఫార్మేషన్ ఉంటే ఇమీడియట్గా స్టాప్ చేసుకుంటే స్మోకింగ్ ది రిస్క్ కొంతమంది ఎక్కువ రోజు వరకు నడుస్తుంది, మినిమం 1 or 2 year డిపెండింగ్ ఆన్ ఎంతవరకు మీరు తీసుకున్నారో దీని ప్రకారం. సెకండ్ ఈజ్ క్యాన్సర్, మీన్స్ క్యూములేటివ్ రిస్క్, మీన్స్ చాలా ఎక్కువ తీసుకుంటే మీకు లంగ్స్ క్యాన్సర్ రావడానికి అండ్ అదర్ క్యాన్సర్ రావడానికి అవకాశం. సో దట్ ఈస్ క్యూములేటివ్. ఇక్కడ క్యూములేటివ్ కాదు, ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఫర్ సమ్ డేస్ ఆల్సో దట్ ఈస్ మోర్ డేంజరస్. ఎస్, దేర్ ఈస్ వీఆర్ నాట్ హ్యావింగ్ వెరీ లిటిల్ ఎక్స్ప్లెనేషన్కి కొంతమంది ఫర్ 20, 25, 30 year వరకు దే హ్యావ్ స్మోకింగ్, and in that a lot of celebrity including one of the important celebrity, he himself said that I have smoked more than I take the food. అంటే నెలకి రోజుకి కనీసం ఒక up to 100 also he has claimed sometime in the what you call interviews. So I don't want to name the celebrity, but it was అర్థమైంది. but it is amazing how he has managed. So one thing is very common, and from today onward మీరు చూడండి, the persons who are having a very positive thought, number one, who are very passionate for their work and who manage their stress. If you see that person, he has managed for last 25 years of his career being on the top. Right. He has, and he worked very hard, passionately, and he's very, very positive. The person who go to near to him, you feel a lot of different vibration. Right. So these type of persons have changed their whole mind, and if you know or not, half of the problem start from the brain. If you are having negative thoughts, మీకు లైఫ్స్టైల్లో యూ ఆర్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ ఇష్యూ విత్ ద ఎన్వైర్న్మెంట్, యువర్ రిలేషన్షిప్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్, యువర్ రిలేషన్షిప్ విత్ వర్క్, ఎన్వైర్న్మెంట్, ఫుడ్, ఈవెన్ విత్ యువర్ సెల్ఫ్, ఇది అందర్ ప్రాబ్లమ్ ఇఫ్ ఇట్ అక్యుములేట్స్ ఇన్ వన్ వే ఆర్ అదర్ వే, it give a birth to different type of diseases. And that's why even the person who are having all those bad habits, we can say, which has been labeled, even after that they are well managed because they are very, very positive. So even if you disease touch cheskuntevi, if you are positive, if you are hopeful, if you are positive with your doctor also that I can fight, certainly the illness will not go further and it may reverse. And that is the importance of a good doctor and good doctor patient relationship for getting a best result. Even the best doctor with the worst relationship will not be able to fight any or even a small disease. రైట్ సార్, ఫైనలీ బిఫోర్ వి వైండ్ అప్, ఈ ఎలక్ట్రోఫిజియాలజీకి సంబంధించిన ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వీటిని డయాగ్నోస్ చేయడానికి ఏమైనా, ఇప్పుడు లిపిడ్ ప్రొఫైల్ అందరూ చేయించుకుంటారు, అది ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ, బట్ దీనికి ఏం చేసుకుంటే అరే నా గుండె బాగానే ఉంది, పర్లేదు, ఏం కాదు అని అనుకోవచ్చు? బికాజ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోతారు, గేమ్ ఆడుతూ హెల్దీ హ్యాబిట్ కదా అది, బ్యాడ్మింటన్ ఆడుతున్నాం అనుకుంటారు, కుప్పకూలిపోయాడు అబ్బాయి. ఫేర్వెల్ స్పీచ్ ఇచ్చింది ఒక అమ్మాయి, 19 ఏళ్ల పిల్ల, షీ జస్ట్ కొలాప్స్డ్ ఆన్ ద స్టేజ్. So how can you predict these things? Yeah, this is a very important question and very everybody should know. So దీనిలో కొంతమందికి 2 important investigations ఉంటుంది. One is called ECG and second is echo. Around 80 to 90% ఇన్ఫర్మేషన్ ఇది దీనిలో వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు నేను మామూలుగా ర్యాండమ్ గా మీరు చేయొచ్చు, బట్ సిమ్టమ్ ఉంటే, ఫ్యామిలీ హిస్టరీ పాజిటివ్ ఉంటే తప్పకుండా చేయాలి. ఈ ఫ్యామిలీలో ఎనీబడి అండర్ 20 ఆర్ అట్లీస్ట్ అండర్ 40లో సడన్గా కొలాప్స్ అయిన తర్వాత డెత్ ఉంటే, వి కాల్ సడన్ కార్డియక్ అరెస్ట్ ఫాలోడ్ బై డెత్,
వితౌట్ ఎనీ రిస్క్ ఫ్యాక్టర్ మీన్స్ దీనికి స్మోకింగ్కి రిస్క్ లేదు, ఫ్యామిలీ పేషెంట్కి ఎనీ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ లేదు, డయాబెటీస్, షుగర్, బీపీ ఏమీ లేదు, బట్ స్టిల్ ద సడన్ డెత్ ఉంటే Right. ద ఫ్యామిలీ హ్యాస్ టు బి వాల్యుయేటెడ్. ఈసీజీ ఈకో చాలు, ఈసీజీ ఈకో తర్వాత వన్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ ఇఫ్ యూ టేక్ ఒపీనియన్. కొంతమంది జెనెటికల్ డిజీజ్ ఉంటుంది, జెనెటికల్ ఇవాల్యుయేషన్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ టైమ్ వీఆర్ ఏబుల్ టు రీచ్ దట్ ఆ ఫ్యామిలీలో ఈ ప్రాబ్లం నడుస్తుంది, దిస్ పర్సన్ మీన్స్ ఒక మనిషికి డెత్ అయిన తర్వాత వీ కెన్ సేవ్ ద అదర్ ఫ్యామిలీ మెంబర్స్ అట్లీస్ట్ ఇన్ ద యంగ్ అండ్ ఈవెన్ ప్లాన్ ద మ్యారేజెస్ ఆల్సో. బికాస్ ఇప్పుడు సౌదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఫ్యామిలీలో మ్యారేజ్ నడుస్తుంది మీన్స్ వాట్ ఈస్ కాల్డ్ వెరీ క్లోజ్ ఫ్యామిలీ. సో దిస్ genetical problem get aggravated. We call it the gene of anticipation. Gene means that the time of manifestation of disease will be earlier also, and it will be more chances will be. సో జాగ్రత్త పడాలి చాలా. రైట్ సార్. Without risk factor and any sudden death has happened, మళ్ళీ ఫ్యామిలీలో కొంతమందికి పేస్ మేకర్కి అవకాశం ఉంటుంది మీన్స్ దే హ్యావ్ ఆల్రెడీ యంగ్ ఏజ్లో పేస్ మేకర్ బట్ దిస్ ఆల్ రన్స్ ఇన్ ద ఫ్యామిలీ. సో జెనెటికల్ డిజీజ్ చాలా కామన్ ఉంటుంది. మసిల్స్ డిజీజ్ యూజువల్గా జెనెటిక్స్లో నడుస్తుంది. ఇవాళ కొత్త విషయాలు చాలా విషయాలు తెలుసుకున్నాం డాక్టర్ అశోష్ కుమార్. గుండె అబ్నార్మల్గా కొట్టుకుంటే ఇదేదో వాళ్ళకి ఏదో మంచి విషయాలు తెలిసి ఒక సంతోషం వేసింది అని మాత్రమే కాదు, తప్పకుండా ఈ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్కి తేడా కొడుతుందని గ్రహించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అశోష్ కుమార్. నమస్తే.